अस्सलाम वालेकुम नाज़रीन, मैं मोहम्मद बशीर अहमद BA उर्दू न्यूज़ के इलाक़ाई ख़बरों में आपका खैर मक़दम। सदाशिवपेट में क्रिकेट टूर्नामेंट का आगाज़। सदाशिवपेट में 40 से ज़ायद क्रिकेट टीमों पर मुश्तमिल टूर्नामेंट का आगाज़ किया गया। इस मौके पर मनाबिन फाउंडेशन के बाहरी स्टेडियम में मुक़ीम ने इस टीम का इफ्तिताह करते हुए क्रिकेट मुकाबले का आगाज़ किया। इस मौके पर काउंसलर इलिया शरीफ, सतैया यादव, मुनपल्ली रमेश, वेंकटेश और दीगर अफराद ने क्रिकेट टूर्नामेंट के खेलों की बराह रास्त निगरानी जारी रखी। इस टूर्नामेंट में फ़ातेह टीम को 50,000 से ज़ायद रुपये का नकद इनाम और रनर टीम को 30,000 रुपये इनाम मुकर्रर किया गया है। 8 रोज़ा इस टूर्नामेंट का आगाज़ करते हुए मुख्तलिफ़ कायदीन ने तलबा को खेल कूद और दीगर मुकाबलों में बढ़ चढ़ कर हिस्सा लेने की अपील की। ये अगली खबरों के लिए BA उर्दू न्यूज़ सदाशिवपेट। जो सदाशिवपेट में मनाबिन फाउंडेशन की तरफ से क्रिकेट टूर्नामेंट मिल गया, इसके मनाबिन फाउंडेशन के ऑर्गेनाइजर्स जो इलिया शरीफ, उस्मान, इमरान, पप्पू, एजाज, बबलू, जावेद और सतैया यादव और मुनपल्ली रमेश और मुनपल्ली वेंकटेश और दीगर जो स्पोर्ट्समैन जो यहाँ हाज़िर हुए वो क्रिकेट टूर्नामेंट में जो हिस्सा ले रहे 40 टीम आई यहाँ पे। 40 टीम का जो है सो 40 टीम 8 से 10 दिन तक इन लोग खेलेंगे। इन लोगों को जो हम लोग इंकरेज कर रहे हैं स्पोर्ट्स को कि इन लोग स्पोर्ट्स में और तरक्की करना और जानबाज बनना और खेल रत्ना बनना, उनके सोच रहे खेल रत्ना बनना है पूरे प्लेस। तो इसलिए इसका जो है सो मैं तहे दिल से सब प्लेयरों को सबको मैं मुबारकबाद देता हूँ। और यहाँ के जो भी ऑर्गेनाइजिंग के जो मनाबिन को जो ऑर्गेनाइजिंग करें, सेक्रेटरी, मेंबर्स और जो वॉलंटियर्स भी जो आए यहाँ पे उन लोगों को सबको मैं मुबारकबाद देता हूँ। मन सदाशिवपेटलो स्पेशल सदाशिवपेट लीग सीजन 2 टूर्नामेंट ఏదైతే ఆర్గనైజేషన్ మా సదాశివపేట్ పిల్లలు ఎంతమంది చాలా మంది మా మనబిన్ సంస్థ ప్రెసిడెంట్ ఎంఏ ముకీం గారికి అప్రోచ్ అయ్యారు. అన్న మాకు స్పాన్సర్ చేస్తే మేము ఈ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తామని. దానికి అన్న స్పందించి అన్నతో ఎంత అయితే అంత స్పాన్సర్ చేసి ఈ టోర్నమెంట్ని ఆర్గనైజ్ చేసి ఇప్పుడు దాకా మనం టోర్నమెంట్ ఎన్నో చూసాం క్రికెట్ టోర్నమెంట్. కానీ దాంట్లో జరిగింది ఏంటంటే మన కాన్స్టిట్యున్సీ ప్లేయర్స్ ఎవరైతే మంచి ఆడేటోళ్ళు ఉన్నారో క్రీడాకారులు వాళ్ళకు అవకాశం దొరకలేదు. ఎందుకంటే బయటకు వెళ్ళి మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, బొంబాయి, హైదరాబాద్కి వెళ్ళి వాళ్ళు స్పెషల్ ప్లేయర్స్ వాళ్ళని డబ్బులు ఇచ్చి వాళ్ళని ఆడిపించి కప్పులు గెలిచిన వాళ్ళు ఉన్నారు. అయితే మొన్నటిదాకా మనకు జరిగిన టోర్నమెంట్స్లో మన సదాశివపేటకు చెందిన పిల్లలు, సంగారెడ్డి కాన్స్టిట్యున్సీ చెందిన పిల్లలు వాళ్ళకు అవకాశం దొరకలేదు. కానీ ఈసారి మా ఆర్గనైజర్స్ తర్వాత మా ప్రెసిడెంట్ సాబ్ కోరింది రిక్వెస్ట్ ఏంటంటే స్పెషల్లీ మన సంగారెడ్డి కాన్స్టిట్యున్సీ, సంగారెడ్డి నియోజకవర్గంలో మన ప్లేయర్స్ చాలామంది మంచి ఆడేటోళ్ళు ఉన్నారు. వాళ్ళకు స్ఫూర్తిగా, వాళ్ళకు సపోర్ట్గా ఇది ఓన్లీ సంగారెడ్డి కాన్స్టిట్యున్సీ వాళ్ళు ఆడాలని అన్న చెప్పాను. అందుకోసం ఈ టోర్నమెంట్ ఆర్గనైజేషన్ దాదాపు దీంట్లో 40 టీమ్స్ వచ్చాయి. దీంట్లో విన్నర్ ప్రైజ్ మా పిల్లలు ఒక 50,000 విన్నర్ ప్రైజ్ పెట్టారు. రన్నర్ ప్రైజ్ 30,000 పెట్టారు. ప్రతి మ్యాచ్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఉంది. ఫైనల్లో వాళ్ళకు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అన్నీ ఉన్నాయి. అన్నీ సాధకరం. థ్యాంక్ యూ. ఫౌండర్ చైర్మన్ గారు ముకీం సాబ్ ఏర్పాటు చేసినటువంటి క్రికెట్ టోర్నమెంట్ను మా TJC తరఫున విధంగా వారికి పూర్తిగా మేము సహకరిస్తూ ఉన్నాము. ఈ మనబిన్ అనేటటువంటి స్వచ్ఛంద సంస్థ మరి ఆయన ఏర్పాటు చేయడాన్ని ఇలా అందరూ కూడా హర్షించదగ్గటువంటి విషయము. ఆయన చేస్తున్నటువంటి చేయుత కార్యక్రమాలు ఈ మనబిన్ అనే స్వచ్ఛంద సంస్థ మరి ఏదైతే మన ఉమ్మడి మెదక్ జిల్లాలో అందులో మన సంగారెడ్డి నియోజకవర్గంలో మరి ఆయన చేపడుతున్నటువంటి కార్యక్రమాలను కూడా ఇలా ప్రజలు కానీ యువకులు కానీ ఇలా అందరూ మరి ఇలా సహకరించవలసినటువంటి పరిస్థితి ఉంది. ఇలా డబ్బులున్నోళ్ళు ఎంతోమంది ఉంటారు. మరి ప్రజలకు సహకరిద్దాము అనేటటువంటి, ప్రజలకు చేయుతనిద్దాము, ప్రజలకు ఉన్నటువంటి కష్టాల గురించి